కోవూరు పట్టణ కాపు వీధిలో కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, మా మీద అభిమానంతో నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నానని నన్ను ఆశీర్వదించాలని కోరారు. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. అవినీతి వివాదరహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని చెప్పని సంకల్పం కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కళ్యాణ సుధాకర్ యాదవ్ గారు ఎంపీటీ సభ్యులుగా గతంలో పోటీ చేస్తున్నారు. కళ్యాణ సూడి సోని, మాలిని, సమీరా, కర్రకుంట మస్తాన్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం ముందుకు వస్తే సోని, బాబు, షేక్ సమీరా. ఈరోజు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో కోవూరు పంచాయతీలో కాటంరెడ్డి కృష్ణారెడ్డి అన్న గారు, అలాగే జగ్గంరెడ్డి కృష్ణారెడ్డి అన్న గారు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు, లీడర్స్ అందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారి సమక్షంలో ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు మా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చూపించిన ఈ అభిమానానికి నేను ఒకటైతే చెప్పగలను, నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను. కోవూరు నియోజకవర్గ ప్రజలకి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకోపోతానని, అదేవిధంగా నేను ముందు చెప్పినట్టు అవినీతి రహిత కోవూరుని, వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరొకసారి మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ, కొత్తగా టీడీపీలో జాయిన్ అయిన కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాను, ఈరోజు సాయంత్రం 5 గంటలకి